నగరంలో గణేష్ నిమజ్జనాలు సందడిగా మారాయి. మరింత డీటెయిల్స్ ఎంజే మార్కెట్ నుంచి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యూ. వద్ద కోలాహలం నెలకొంది. ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్కు తరుతున్నటువంటి వినాయకుల విగ్రహాలతో ఇక్కడ ఒక సందడి అయితే నెలకొంది. వివిధ రూపాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఎంజే మార్కెట్ మీదుగా వెళ్తున్నాయి. ప్రధానంగా మనకు ట్యాంక్ బండ్ దగ్గర, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మనకు ఈ సందడి కనిపిస్తుంటుంది. అన్ని విగ్రహాలు అంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా చివరకు ట్యాంక్ బండ్కు చేరుకొని అక్కడ నిమజ్జనం అవుతుంటాయి. అయితే ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అన్ని విగ్రహాలన్నీ కూడా ఒకచోట కలిసి అక్కడ నుంచి ఆ ట్యాంక్ బండు అదేవిధంగా అటువైపు ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్ళి నిమజ్జనం అవుతుంటాయి. దానికంటే ముందు మనకు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైనా ఒక కూడల్లో ఆ విగ్రహాలన్నీ కూడా కనిపిస్తాయి, కలుస్తాయంటే అదొక ఎంజే మార్కెట్ దగ్గర అని చెప్పుకోవచ్చు. ఈ ఎంజే మార్కెట్ దగ్గరికి చార్మినార్, అఫ్జల్గంజ్, చాంద్రాయన్గుట్ట, అదేవిధంగా ఓల్డ్ సిటీ, బేగం బజార్, గౌలీపుర, బహదూర్పుర, బండ్లగూడ, గౌలీపుర ఇట్లాంటి ఏరియాలన్నిటి నుంచి కూడా పూర్తి విగ్రహాలన్నీ కూడా ఎంజే మార్కెట్ మీద నుంచి ఇటు హ్యాబిట్స్ మీదుగా బషీర్బాగ్ నుంచి లిబర్టీ వైపుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి నిమజ్జనం కోసం ట్యాంక్ బండు ఎన్టీఆర్ మార్గుకు వెళ్తుంటాయి. మనం చూడవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఎంజే మార్కెట్ దగ్గర సందడి ఎట్లా ఉంది. పబ్లిక్ అందరూ కూడా 4 రోడ్లలో మొత్తం నిండిపోయారు. వినాయక విగ్రహాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి, ప్రధానంగా ఎంజే మార్కెట్కు ఇటు చార్మినార్ ప్రాంతం నుంచి, ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి, అదేవిధంగా ఇటు మనకు చాంద్రాయన్గుట్ట నుంచి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల నుంచి పబ్లిక్ అంతా కూడా భారీగా తరలి వస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజే మార్కెట్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి వినాయక విగ్రహాలను చూసి దర్శించుకుని ఇక్కడ నుంచి హ్యాబిట్స్ మీదుగా మళ్ళీ ట్యాంక్ బండ్కి వెళ్తారు. అక్కడ కూడా విగ్రహాల సందడిని చూసేందుకు సందర్శకులు, భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎంజే మార్కెట్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి బేగం బజార్ కానీ, ఈ గౌలీపుర కానీ, అదేవిధంగా బండ్లగూడ ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా భారీగా విగ్రహాలు వస్తుంటాయి. ఈ బేగం బజార్ ఏరియాలో మార్వాడి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ వివిధ విగ్రహాలను వివిధ రూపాల్లో ప్రతిష్ఠించారు. ఆ ప్రాంతం నుంచి అన్ని కూడా మనం ఇంతకుముందు కూడా విగ్రహాలను చూపించాం. ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడి నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నాయి. ఎంజే మార్కెట్ దగ్గర అయితే సందడి, కోలాహలం, భక్తుల కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వీరిని చూసేందుకు వస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఇక్కడ చేశారు. పోలీసులందరూ కూడా అంటే విగ్రహాలతో వచ్చేటువంటి వినాయకులను తప్ప వీరే ఇతర వాహనాలు ఏవి కూడా అనుమతించలేదు. భక్తులందరూ కూడా ఎక్కడైతే బారికేడ్లు ఏర్పాటు చేశారో బారికేడ్ల అవతలనే తమ ద్విచక్ర వాహనాలు కానీ, కార్లను కానీ పార్క్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఎంజే మార్కెట్ చౌరస్తాకు వచ్చి విగ్రహాలను చూస్తున్నారు. ఈరోజు ఎక్కువగా మెట్రో మార్గం ద్వారా ఎంజే మార్కెట్కు భక్తులు ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ కానీ, అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ల నుంచి ఎక్కువ మంది భక్తులందరూ కూడా అక్కడ దిగి ఎంజే మార్కెట్కు కాలినడకన వచ్చి ఈ చౌరస్తాలో వెళ్తున్నట్టు వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణేష్లందరినీ కూడా చూస్తున్నారు. మనం ఇప్పటివరకు కూడా ఒకసారి వివిధ రకాలైనటువంటి గణేష్లందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెంకటేశ్వర స్వామి రూపంలో కానీ, శివుడి రూపంలోనే కానీ, అదేవిధంగా ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి నమూనాలు కానీ, అదేవిధంగా తేజస్ కానీ, బ్రహ్మస్ కానీ ఇట్లాంటి పదునైనటువంటి విమానాలకు సంబంధించినటువంటి ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాయో ఆ విమానాల నమూనాలను కూడా ప్రదర్శించారు. అదేవిధంగా వివిధ దేవుళ్ళ రూపంలో, దేవతా రూపంలో కూడా వినాయక విగ్రహాలన్నీ కూడా ఈ ఎంజే మార్కెట్ మీదుగా వెళ్ళాయి. కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో, అదేవిధంగా భారత పటం పైన ఉన్నటువంటి దేవాలయాలు, భారత పటం దాని మీద మన దేశంలో ఉన్నటువంటివి ప్రముఖమైనటువంటి దేవాలయాలను కూడా ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కూడా ఇక్కడి నుంచి వెళ్ళింది. అదేవిధంగా వివిధ రూపాల్లో అంటే నరకాసురుని వధించిన రూపం కావచ్చు, లేదంటే శివుడి మీద ఉన్నటువంటి రూపం కావచ్చు, అదేవిధంగా గంగా నుంచి గంగా నది మీద ఉన్నటువంటి విగ్రహం రూపంలో కావచ్చు, ఇట్లా వివిధ రూపాల్లో గణేశులు వస్తున్నాయి. నెమలి పింఛం మీద కూడా బ్యాక్గ్రౌండ్లో పింఛం ఏర్పాటు చేసి ముందర నెమలి రూపంలోనే వినాయకుడు అట్టుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి భిన్న రూపాల్లో వినాయకుడు ఇక్కడ నుంచి కదులుతూ వెళ్తున్నాడు. కొన్ని బటర్ఫ్లై రూపంలో వెళ్ళాయి, కొన్ని ఒంటికాల మీద వినాయకుడు నిలిచినటువంటి విగ్రహాలు వెళ్ళాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలన్నీ కూడా ఈ ఎంజే మార్కెట్ నుంచి వెళ్తున్నాయి. చూడడానికి సందడిగా ఉంది. కొన్ని విగ్రహాలు ఇక్కడ మనకు మెట్రో స్టేషన్ లైన్ ఉంది, రైల్వే లైన్ కింద నుంచి కొన్ని హైట్ సరిపోక
గాంధీ భవన్ మీద నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఎంజే మార్కెట్కి వచ్చి ఇటు నుంచి వెళ్తున్నాయి. అటు చార్మినార్ నుంచి చాంద్రాయన్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ మెట్రో స్టేషన్ ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దానికి కిందుగా వచ్చేటువంటి విగ్రహాలు అయితే దాని నుంచి పోలీసులు అనుమతిస్తున్నారు. హైట్ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం యూటర్న్ చేసుకొని వచ్చే విధంగా పోలీసులు వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. మరోవైపు మనకి ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా ఒక స్టేజ్ని ఏర్పాటు చేసింది. వచ్చేటువంటి విగ్రహాలన్నింటినీ కూడా వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. ఆ ఉన్నటువంటి భక్త మండలి సభ్యులకు స్వాగతం పలుకుతూ వాటికి ఆ విగ్రహం మీద పూలు చల్లుతున్నారు. ఇంతకు ముందుకు మనకు ఈ ఎంజే మార్కెట్ వద్ద నుంచి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఇక్కడికి వచ్చి ఏదైతే వస్తున్నట్టు విగ్రహాలకు స్వాగతం పలికారు, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి అదేవిధంగా మాజీ గవర్నర్గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వినాయక విగ్రహాలను దర్శించుకున్నారు, వాటికి స్వాగతం పలికారు. ఆయన కూడా భక్తులకు సంబంధించినటువంటి తనకున్నటువంటి ఈ భాగ్యనగర్ ఉత్సవ సమితితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. మరోవైపు పోలీసుల సైడ్ నుంచి ఇక్కడ ఏదైతే భారీగా విగ్రహాలు వస్తున్న నేపథ్యంలో టస్కర్ల మీదుగా విగ్రహాలన్నీ కూడా ఒకేసారి వస్తున్న నేపథ్యంలో వీరందరినీ కూడా క్రమ పద్ధతిలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ సివిల్ పోలీసులు కానీ ఆ విగ్రహాలను ముందుకు మూవ్ అయ్యేలాగా చేస్తున్నారు. అంటే మధ్యాహ్నం వరకు కూడా ఎంజే మార్కెట్ దగ్గర రోడ్లు ఖాళీగా కనిపించాయి. చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే మధ్యాహ్నం వరకు ఎంజే మార్కెట్ మీద నుంచి హ్యాబిట్స్ వైపు వెళ్ళాయి. కానీ గత 2 గంటల నుంచి మాత్రం భారీ విగ్రహాలు ఈ ఎంజే మార్కెట్కి వస్తున్నాయి. చూడ్డానికి కళ్ళ విందుగా కనిపిస్తోంది. భక్తులందరూ కూడా వాటిని చూసి తరించుకుంటున్నారు. సాధారణంగా హైదరాబాద్ మహానగరంలో 1,00,000 పైగా విగ్రహాలు ఉంటాయని చెప్పి ఇంతకుముందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. వాటన్నిటిని కూడా దర్శించుకోవాలంటే భక్తులు ఖచ్చితంగా తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఈ 1,00,000 విగ్రహాల్లో కూడా ఆకర్షించేవి చాలా మటుకు వేల సంఖ్యలో ఆ విగ్రహాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా తిరిగి దర్శించుకోవాలంటే కాని పని. కానీ ఈ ఎంజే మార్కెట్ దగ్గర కానీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కానీ భక్తులు ఉన్నప్పుడు ఆ అన్ని విగ్రహాలు కూడా వివిధ రూపాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులన్నింటినీ కూడా దర్శించుకునేందుకు ఇది ఒక చక్కని వేదికగా భక్తులకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ ఎంజే మార్కెట్ చేరుకొని ఇక్కడ ఏదైతే దేవతా రూపాల్లో మూర్తుల రూపాల్లో గణేష్ విగ్రహాలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా దర్శించుకుంటున్నారు. తమ కోరిన కోరికలు తీర్చారని కూడా ఆ విగ్రహాలకు వేడుకుంటున్నారు. అయితే 9 రోజులుగా పూజలు అందుకొని ఈ గణేష్ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి తరలుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సైడ్ నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఇక్కడ భారీ టస్కర్ల మీదుగా విగ్రహాలను ఇటు లారీలు కానీ డీసీఎంలు కానీ టస్కర్ల మీదుగా విగ్రహాలను తీసుకెళ్తున్నారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళే విధంగా పోలీసులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలను కూడా తీసుకొని టస్కర్ల మీద పెడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా నిమజ్జనం కోసం ఉత్సాహంగా కేరింతలు కొడుతూ వెళ్తున్నారు. కొంతమంది వివిధ రూపాల్లో డప్పు చప్పుళ్ళు బ్యాండ్ బాజాలతో వాళ్ళందరూ కూడా ఆ విగ్రహం ముందు నడుస్తూ నృత్యాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకొందరు ఆ టస్కర్ల మీద డీజే చప్పులకు అనుగుణంగా ఆ సౌండ్ బాక్స్లకు అనుగుణంగా డ్యాన్సులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు సాయంత్రం అవుతున్న నేపథ్యంలో వినాయక విగ్రహాలను అందంగా అలంకరించారు. దాంతోపాటు లైట్లను కూడా అమర్చిన నేపథ్యంలో వివిధ మిరుమిట్లు కొల్పే విధంగా ఉన్నటువంటి లైట్లను కూడా భక్తులను ఆకర్షించే విధంగా వాటిని అలంకరిస్తున్నారు. ఇప్పుడిప్పుడు సాయంత్రం అవుతుంది. సూర్యుడు వెళ్ళిపోవడంతో విగ్రహాలకు అమర్చినటువంటి లైట్ వెలుతురులో ఆ విగ్రహాలు ఇంకా అందంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి ఎంజే మార్కెట్ దగ్గర భారీ విగ్రహాలు అనేవి ఈ మార్గం గుండా వెళ్తూ ఉన్నాయి. ఇటు ముందు నుంచి కూడా పోలీసులు ఈ మార్గం నుంచి ఎక్కడెక్కడ నుంచి విగ్రహాలు వస్తే ఏ విధంగా వెళ్ళాలో రూట్ మ్యాప్ కూడా ముందే డిసైడ్ చేసి భక్తులకు అదేవిధంగా విగ్రహాల ఏదైతే వినాయక సమితులు ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా ముందే వాళ్ళందరికీ కూడా సమాచారం చేరవేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తమకు సూచించినటువంటి రూట్ మ్యాప్లోనే రావాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. అదేవిధంగా దాని ప్రకారమే ఈ విగ్రహాలన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. మధ్యాహ్నం లోపు ఖైరతాబాద్ మహాగణేష్ని విగ్రహం నిమజ్జనం కావడంతో ఆ తర్వాత ఎంజే మార్కెట్ దగ్గర సందడి పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కూడా సాధారణ పబ్లిక్ ఉన్నారు. విగ్రహాలు కూడా నామాత్ర విగ్రహాలు వచ్చినాయి. చిన్న విగ్రహాలు మాత్రమే ఎంజే మార్కెట్ నుంచి వచ్చినాయి. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మోస్తరు విగ్రహాలు వచ్చినాయి. కానీ 4 గంటల నుంచి భారీ విగ్రహాల రాక అనేది మొదలైంది. అక్కడి నుంచి ఈ భారీ విగ్రహాలు ఈ మార్గం కూడా వెళ్తున్నాయి. ఆబిడ్స్, బషీర్బాగు, లిబర్టీ, అదేవిధంగా ట్యాంక్ బండు, అటువైపు ఎన్టీఆర్ మార్గ్ వైపు విగ్రహాలని వెళ్తూ ఉన్నాయి.
మరోవైపు ఇక్కడ భక్తుల సందడి అధికంగా నెలకొంది, భక్తుల కోలాహలం కూడా భారీగా ఉంది. భక్తులందరూ కూడా తమ సెల్ ఫోన్లలో ఏదైతే భిన్నమైనటువంటి విగ్రహాలు, వినాయక విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని వాటితో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ కెమెరాల్లో వినాయక విగ్రహాలను బంధిస్తూ ఉన్నారు. దాంతోపాటు పిల్లలు వివిధ తమకు నచ్చినటువంటి పీకలు ఊదుతూ సందడి చేస్తున్నారు. కొంతమంది డప్పు చప్పులకు నృత్యాలు చేస్తున్నారు. ఇంకొందరు బ్యాండ్ మోగిస్తుంటే వాటికి అనుగుణంగా డాన్సులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంకొందరు భారీ టస్కర్ల మీదనే సౌండ్ బాక్సులకు అనుగుణంగా డాన్సులు చేస్తూ వినాయకునికి వీడ్కోలు పలికేందుకు వెళ్తున్నారు. సాధారణంగా భక్తులందరూ కూడా వినాయక చవితి వచ్చిందంటేనే కూడా చాలా సంతోషంగా ఉంటారు, సందడిగా గడుపుతుంటారు. సాయంత్రం వేళ వినాయకుడి దగ్గర పూజలు నిర్వహించడంతో పాటు సాయంత్రం పూట ఆ వినాయకుడి దగ్గర నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. అందుకోసమే ఇంకా పిల్లలు మాత్రం కేరింతలు కొడతారని చెప్పుకోవచ్చు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన మరుక్షణమే వినాయక విగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ సందడి చేస్తుంటారు. అట్లాంటిది నిమజ్జనం రోజు అంటే తమకు నచ్చినటువంటి ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలంటే పిల్లలు ఒకంత బాధపడుతుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎంజే మార్కెట్ కానీ అంటే రద్దీ ప్రాంతానికి వచ్చిన తర్వాత పిల్లల మూడ్ కూడా మారిపోతుంది. పూర్తిగా సందడి చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. ఆ వివిధ రూపాల్లో ఉన్నటువంటి విగ్రహాలను, భారీ విగ్రహాలను చూస్తూ మైమర్చిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు వృద్ధులు కానీ యువత అయితే ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు జోష్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు పూజలు అందుకొని పద్ధతిగా పూజలు చేసినటువంటి యూత్ అంతా కూడా ఈరోజు ఏదైతే వినాయక విగ్రహాలను వాటిని నిమజ్జనం కోసం తీసుకెళ్తూ కూడా ఉత్సాహంగా డాన్సులు చేస్తున్నారని మనకి ఇక్కడ విజువల్ చూస్తే అర్థమవుతుంది. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విగ్రహాలకి టపాసులు పేలుస్తున్నారు, కొన్నిటికి విద్యుత్ కాంతులతోని మెరిసే విధంగా వాటికి వినాయక విగ్రహాలకు అమర్చారు. అదేవిధంగా కొన్ని విగ్రహాలకి భిన్నమైనటువంటి ఒక స్పెషల్గా ఉండే విధంగా లైట్లను కూడా అమర్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ విద్యుత్ లైట్ల వెలుగులో విగ్రహాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు, ఎంజే మార్కెట్ దగ్గర ఇటు చార్మినార్ నుంచి చంద్రాయన్ గుట్ట నుంచి వచ్చేటువంటి రోడ్డుతో పాటు ఇటువైపు సుల్తాన్ బజార్ నుంచి మలక్పేట దిల్షుఖ్నగర్ ఎల్బీనా నుంచి వచ్చేటువంటి మార్గంతో పాటు ఇటువైపు గాంధీ భవన్, అసెంబ్లీ, నాంపల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోడ్డు కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు నడవాలంటే కూడా అంటే ఇసుక వేస్తే రాళ్ళంత జనం అని అంటారు కదా, అది మనకు ఈ 4 మార్గాల్లో ఇప్పుడు ఎంజే మార్కెట్ దగ్గర సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు ఎంజే మార్కెట్ దగ్గర ఇంత జనం ఉంటారు అని అంటే మనకు సాధారణంగా ట్యాంకు బండ్ వైపు అన్ని హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ట్యాంకు బండ్, ఎన్టీఆర్ మార్గాల్లో నిమజ్జనం చేస్తుంటారు. అయితే దానికోసం పోలీసులు సూచించినటువంటి రూట్లలో అయితే మనకు ఇటు చంద్రాయన్ గుట్ట నుంచి, చార్మినార్ నుంచి, ఇటు మలక్పేట నుంచి, అదేవిధంగా గౌలీపుర కానీ, బేగం బజార్ నుంచి కానీ, అటు ఓల్డ్ సిటీ నుంచి కానీ ఈ మార్గాల నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఖచ్చితంగా ఎంజే మార్కెట్ చౌరస్తా మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే హ్యాబిట్స్, బషీర్బాగు, అదేవిధంగా లిబర్టీ తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ కానీ, ఎన్టీఆర్ మార్గ్ కానీ ఆ విగ్రహాలను పోలీసులు మళ్లిస్తుంటారు. సో ఇది ఒక మెయిన్ కూడలిగా ఉంటుంది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ తర్వాత అంత జనం కానీ, అన్ని రకాల విగ్రహాలు కానీ వచ్చేటువంటి హైదరాబాద్ మహానగరంలో ఆ ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది ఎంజే మార్కెట్ అని హైదరాబాద్ వాసులందరికీ కూడా తెలుసు. అందుకే మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనం ఎట్లా ఉంటారో ఇక్కడ ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నటువంటి జనం కూడా అదే స్థాయిలో ఉంటారు. అంతే మొత్తంలో పబ్లిక్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఏదైతే వినాయక విగ్రహాలు ఉంటో వాటిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దాంతోపాటు పిల్లలకి హాలిడే అంటే స్కూళ్ళకి హాలిడే ఉంది, ఆఫీసులకు హాలిడే ఉంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి వినాయక నిమజ్జనంలో తాము కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఇటు ఆ ట్యాంక్ బండ్ పరిసరాలతో పాటు ఎంజే మార్కెట్ కూడా వచ్చి భక్తులను దర్శించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. లారీలలో, టస్కర్లలో, డీసీఎంలలో, ట్రాక్టర్లో, అదేవిధంగా కార్లలో, ఈ విధంగా ఆటోల్లో కూడా చివరికి విగ్రహాలను చిన్న చిన్న విగ్రహాలు అయితే ఆటోలు, కార్లో తీసుకెళ్తున్నారు. ఇంకొంచెం పెద్దవైతే చిన్న ఆటోలు, పెద్ద ఆటోలో తీసుకెళ్తున్నారు. ఇంకా మరీ పెద్ద ఉన్నటువంటి విగ్రహాలను లారీలు, డీసీఎంలు, పెద్ద టస్కర్లను ఉపయోగించి విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారు. టస్కర్ల మీద యూత్ అంతా కూడా సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని అక్కడే డ్యాన్సులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, వినాయక విగ్రహాలకి ఆ కిరీటం పైన ఒక వెలుగులు విరజిమ్మే విధంగా విగ్రహాలకు ఏదైతే విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారో అది కూడా మనకు కనిపిస్తుంటుంది. పూల వర్షం కురిసినట్టుగా పేపర్ కాగితాలను
కాగితాలతో మిషన్ సాయంతో భక్తులు ఎగరవేస్తుంటే ఆ వినాయక విగ్రహాలు ఆ పేపర్ కాగితాల నుంచి కనిపించడం చాలా అందంగా కనిపించేటువంటి దృశ్యాల్ని మనకి ఎంజే మార్కెట్ దగ్గర కనిపిస్తుంది. పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ మోహరించారు. ఎక్కడైతే భక్తజన సందోహం ఉందో వాటన్నిటి కూడా క్లియర్ చేసేందుకు చూస్తున్నారు. కానీ భక్తులందరూ కూడా వినాయక విగ్రహాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో ఆ విగ్రహాలను చూడాలని అక్కడే ఉండిపోవడంతో భక్తులంతా కూడా రద్దీ నెలకొంది. మనకి ఎంజే మార్కెట్ దగ్గర ప్రజెంట్ అయితే 4 వైపులా ఈ కూడలంతా కూడా పూర్తిగా నిండిపోయింది. నాకు తెలిసి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి ఈ 4 వైపులా కూడా కిలోమీటర్ పైనే జనసందోహం అని నెలకొంది, రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏదైతే వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం తరలిస్తున్నారో ఆ వినాయక ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మండపాల నిర్వాహకులలో వాళ్ళందరూ కూడా వివిధ ప్రసాదాలను కూడా భక్తులకు పంచుతున్నారు. వినాయక విగ్రహాలను చూసేందుకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా తాము వినాయకుడి విగ్రహంతో పాటు తీసుకొచ్చినటువంటి ప్రసాదాలను పంచుతున్నారు. మరోవైపు భక్తుల సైడ్ నుంచి ఒకసారి మనం చూస్తే భక్తుల సెల్ ఫోన్లకు పూర్తిగా పనిచెప్తున్నారని చెప్పుకోవచ్చు. తమకున్నటువంటి సెల్ ఫోన్లలో అటు వీడియోలు, ఫోటోల్లో ఆ వినాయక విగ్రహాలను భిన్న రూపాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మెమరీ కోసం వాళ్ళు సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఫ్యామిలీస్తో వచ్చినట్లయితే కుటుంబంతో సహా ఫోటోలు తీసుకుంటూ వాటిని చూసుకుంటూ మురిసిపోతున్నారని మనకు చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి ఎంజే మార్కెట్ చౌరాస్తాని అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు. విగ్రహాలు వెళ్ళడానికి కూడా టైం పడుతుంది. స్లోగా మూమెంట్ ఉంది. విగ్రహాలు కూడా వెహికల్స్ కూడా వెళ్ళాలంటే చాలా మెల్లగా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎటు చూసినా కూడా జనమే ఉన్నారు. 4 వైపులా కూడా పబ్లిక్ అంతా కూడా తరలి వచ్చారు. జన సందోహంతో ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు మనం ఒకసారి భక్తులతో కూడా మాట్లాడాం. వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాం. ఎంజే మార్కెట్ చూసిన తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్ళి అక్కడ కూడా విగ్రహాలను చూస్తుంటామని భక్తులు చెప్పారు మనకి. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొత్త డిజైన్లో కొత్త రూపాల్లో ఈ గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ వస్తుంటారు. దానికోసం కూడా ఈ ఎంజే మార్కెట్కి వస్తే బేగం బజార్ నుంచి, చార్మినార్ నుంచి, ఓల్డ్ సిటీ నుంచి, అదేవిధంగా చాంద్రాయన్ గుట్ట నుంచి డిఫరెంట్గా ఉండేటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ మార్గం నుంచే వస్తాయి. కాబట్టి ఇక్కడికి వస్తే ఆ విగ్రహాలన్నింటినీ కూడా దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటామని చెప్పి భక్తులందరూ మనకు చెప్తున్నారు. చంద్రిక, ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓటు స్టూడియో.